నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 16వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష దశమి తిథి రాత్రి 8:33 వరకు, తదుపరి ఏకాదశి తిథి. విశాఖ నక్షత్రం రాత్రి 2:14 వరకు, తదుపరి అనురాధ నక్షత్రం. సాధ్య యోగం ఉదయం 7:19 వరకు, తదుపరి శుభం యోగం. తైతుల కరణం ఉదయం 8:01 వరకు, గరజ కరణం రాత్రి 8:33 వరకు, తదుపరి వణిజ కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం ఉదయం 6:30 నుండి 8:13 వరకు. అమృతకాలం సాయంత్రం 4:48 నుండి 6:31 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:50 సూర్యాస్తమయం సాయంత్రం 6:54 చంద్రోదయం మధ్యాహ్నం 2:17 చంద్రాస్తమయం రాత్రి 1:41 అభిజిత్ ముహూర్తం పగలు 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:19 వరకు. మరలా రాత్రి 11:17 నుండి 12:01 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:22 నుండి 2 గంటల వరకు. యమగండం ఉదయం 9:06 నుండి 10:44 వరకు. రేపు ఆషాఢ దశమి వ్రతం. దీనినే మహాలక్ష్మి వ్రతారంభం అని కూడా పిలుస్తారు. రేపటి నుండి శాఖ వ్రతం ప్రారంభమవుతుంది. స్త్రీలు ఆషాఢ శుక్లపక్ష దశమి రోజున వ్రతం ప్రారంభించి తర్వాత వచ్చే ప్రతి శుక్రవారం రోజున మహాలక్ష్మి పూజ చేసి శ్రావణ శుక్లపక్ష దశమి రోజున ఉద్యాపన చేస్తారు. నెరయన రవి కర్కాటక రాశిలోకి రేపు పగలు 11:18 ప్రవేశిస్తాడు. అప్పటి నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కాబట్టి రేపు కర్కాటక సంక్రాంతి. తమిళ సౌరమాన ఆడి మాసం, కర్కాటక మాసం రేపటి నుండి ప్రారంభమవుతుంది. పితృదేవతలకు శ్రార్థ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన ఆయన పుణ్యకాలం రేపు సూర్యోదయం నుండి పగలు 11:18 వరకు ఉంటుంది. వైద్యుతి మహాపాతం, వైద్యుతి పర్వకాలం రేపు పగలు 11 గంటల నుండి సాయంత్రం 5:32 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవి గ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 21:16 చేరుకోవడంతో మధ్యాహ్నం 2:15 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయటానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవటానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. కృష్ణ యజుర్వేద సాంప్రదాయం ప్రకారం రేపు చాక్షుష మన్వాది. తమిళ సాంప్రదాయం పంచాంగముల ప్రకారం సూర్య సావర్ణిక మన్వాది. ప్రతి మన్వాది రోజున పితృదేవతలకు తర్పణాలు వదలటం సాంప్రదాయం. రేపు పితృదేవతలకు తర్పణం, శ్రార్థం, దాన ధర్మాలు చేసినట్లయితే వంశాభివృద్ధి జరుగుతుంది అని నమ్మకం. పూరి జగన్నాథుని పునర్యాత్ర రేపు ప్రారంభమవుతుంది. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ మహాలక్ష్మి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.